అందరికీ నమస్కారం. నేను బుచ్చిబో పీతల. ఈ మధ్య ఒక జాడా శ్యామన్ కుమార్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. అయ్యా జాడా శ్యామన్ కుమార్ గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు తీసేశారు. ఎస్సీ సామాజిక వర్గం పట్టించుకోలేదు. అప్పుడు మీరు ఏమైపోయారు? చెప్పండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు డిబేట్లు పెడుతున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన ప్రెస్ మీట్లు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన ప్రెస్ మీట్లు, మరి జగన్ గారి మీద ఎందుకు పెట్టలేదు మీరు? అంటే మీరు జగన్ గారికి అమ్ముడిపోయారా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమన్నా తాయితీలు ఏమన్నా మీకు ఇచ్చారా? డాక్టర్ సుధాకర్ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన 27 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు కదా. అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలే? డాక్టర్ సుధాకర్ గారిని చంపారు కదా, అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలే? ఈస్ట్ గోదావరిలో ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన ఒక వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ తీశారు కదా, అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? రాజనగరంలో గుండెగించేది. చెప్పండి సార్. జాడా శ్యామన్ కుమార్ గారు, మీరు లాయర్లు, హైకోర్టు లాయర్లు. మళ్ళీ మీరు అలా ఎస్సీ సామాజిక వర్గానికి మీరు ఏం చేద్దామనుకున్నారు? చెప్పండి. మీ అనేకమైన వీడియోలు, మీరు పెట్టే వీడియోలు చాలా చూస్తున్నాం మేము. అంటే వ్యూస్ కోసం మీరు పెడుతున్నారా? లైక్ల కోసం పెడుతున్నారా మీ వీడియోలు? దేన్ని పెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరికైనా ఒక న్యాయం చేశారా? హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. హోమ్ మినిస్టర్ పదవి ఎస్సీ సామాజిక సంబంధించిన ఇద్దరికి ఇచ్చారు. లేడీస్కి 2 ఇచ్చారు, 2 తల్లులకి ఇచ్చారు. వారికి ఏమన్నా పవర్ ఇచ్చారా మీ జగన్మోహన్ రెడ్డి? చెప్పండి. ఈ రోజున అనిత గారు కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా ఆవిడ ఖండిస్తున్నారు. ప్రతిదీ కూడా మీడియాలో తెలియపరుస్తున్నారు అనిత గారు. ఆ పవరు రాష్ట్ర గవర్నమెంట్ ఆవిడకి ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఎస్సీలకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి వారికి ఏమన్నా పవర్ ఇచ్చారా? మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయడం, ఇది మీకు రైట్ కాదు. మీ వ్యూస్ కోసమో లేకపోతే మిమ్మల్ని ఏదో ఇచ్చేయనుకోవడమో, నేను మీరు పెట్టే ప్రతి విషయాన్ని కూడా ఖండించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే. నేను ఎస్సీ సామాజిక వర్గం. జగన్మోహన్ రెడ్డి గారు 27 పథకాలు పీకేస్తే మాట్లాడిన వ్యక్తులు మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ గారి కోసం, కూటమి ప్రభుత్వం కోసం మాట్లాడుతున్నారు. ఇది మీకు రైట్ కాదు.
మీ విధానం కాదు, మీకు మంచిది కాదు. మీ వల్ల మీరు మాట్లాడే విధానం వల్ల ఎస్సీ సామాజిక వర్గం మొత్తం మీ వల్ల నేను తాడు తీసేస్తానని చెప్పండి. మీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు చెప్పే మాటల వల్ల, మీరు చెప్పే విధానం వల్ల, మీ సోషల్ మీడియాలో మీరు మాట్లాడే మాటల వల్ల పాపం చాలామంది ఎస్సీ సామాజిక సంబంధించిన వ్యక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ విధానం మార్చుకోండి. సూటు బూటు వేసుకొని సూట్ వేసుకొని సోషల్ మీడియాలో మీ ఇష్టపడిన మాట్లాడితే ఎస్సీ సామాజిక వర్గం ఎవరో కూడా నమ్మే విధానం లేదు. అర్థం చేసుకోండి. జాడా శ్రావణ్ కుమార్ గారు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.